వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళితే గనక కార్తీక్, దీప ఇద్దరు కూడా ఇంకా స్కూటీ మీద వస్తూ ఉంటారు. చాలా ఇరిటేషన్తో ఫీల్ అవుతూ ఉంటాడు కార్తీక్ అయితే. దాంతో ఇంకా బావా ఎక్కడైనా పక్కన ఆపు అని చెప్పి దీప అడుగుతుంది. ఎందుకు అని కొంచెం కోపంగానే అడుగుతాడు. నువ్వు ఇదే ఫ్లోలో ఇంటికి వెళ్తే అక్కడ జరిగిందంతా అత్తయ్యకి చెప్పేసేలా ఉన్నావు. అలా జరగడానికి వీల్లేదు కదా. నువ్వు ముందు ఇంక బండాపు అని చెప్పేసి ఆపిచ్చిద్ది. ఆపిచ్చి అక్కడ మొక్కజొన్న పొత్తులు ఉంటే అవి తీసుకొచ్చిద్ది. ఒకటి తీసుకొచ్చి ఇంకా ఇచ్చిద్ది. ఏంటి నేను ఇంత కోపంగా ఉంటే నువ్వు నాతో వెటకారం చేస్తున్నావా అంటే, ఎందుకు బావా అంత కోపం, ఇప్పుడు ఏమైందని? వాళ్ళు అర్థం చేసుకోవడం చేసుకోకపోవడం అనేది కొంచెం లేట్ అవ్వచ్చు, లేదా అటు ఇటు అవ్వచ్చు. దానికే నువ్వు ఎందుకు ఇంత ఇరిటేట్ అయిపోతున్నావు? తాతయ్య, అమ్మ, నాన్న అందరూ అర్థం చేసుకుంటారులే. నాన్నతో ఏ కంప్లైంట్ లేదని నీకు తెలుసు కదా. సో మనం మార్చాల్సింది అమ్మని, తాతని, అంతే కదా. వాళ్ళిద్దరి గురించి నువ్వు ఎందుకు ఇంత ఇరిటేట్ అవుతున్నావు అనగానే, ఏంటి దీపా నువ్వు కూడా కొత్తగా మాట్లాడుతున్నావు? అసలు తాత చూసావా ఎలా మాట్లాడాడో? అరే అత్త కూడా చూసావా? ఏ సొంత ఆడపడచు, సొంత మొగుడి చెల్లెలు, అలాంటప్పుడు తనని ఎలా రిసీవ్ చేసుకోవాలి? ఎంగేజ్మెంట్కి ఎలా పిలవాలి? చీర పట్టుకెళ్ళు అని ఏదో డ్రైవర్ తల్లికి చెప్పినట్టు చెప్తుంది. మొన్న కూడా తాతేమో ఫ్రూట్స్ తీసుకొస్తూ ఎలా మాట్లాడాడో చూసావుగా. అమ్మకి తలకి దెబ్బ తగిలితే తనని ఎలా ట్రీట్ చేశారో చూసావుగా. ఇలాగేనా ప్రవర్తించేది అని చెప్పి ఇంకా కార్తీక్ అయితే చాలా బాధపడిపోతూ ఉంటాడు. చూడు బావా, కొంచెం టైం పడుతుంది. వాళ్ళకి ఇష్టం లేని పని మనం చేశాం కాబట్టి మనం కొంచెం తట్టుకోవాలి. అది నువ్వు అర్థం చేసుకోకుండా ఏదేదో మాట్లాడితే ఎలా చెప్పు బావా అని చెప్పి దీప చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. చూడు, నువ్వు ఎన్నన్నా చెప్పు, ఎలా అన్నా చెప్పు, ఈ విషయంలో మాత్రం వాళ్ళని క్షమించే ప్రసక్తే లేదు. అసలు ఎంత దారుణంగా మాట్లాడారో చూసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకేమనుకోవాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా వాళ్ళతో ఇంకా దీపతో మాట్లాడుతూ ఉంటాడు. సరే బాబా, ఇదిగో తీసుకో, వేడి చల్లారక ముందే తినాలి అని చెప్పి మొక్కజొన్న పొత్తులు ఇస్తూ ఉంటుంది. ఏంటి నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి అనగానే, కొంచెం కోపం తగ్గించుకో బాబా అంటే, అది కోపం కాదులే మరదలా, ఇది బాధ. తాత ఇంకా అత్తయ్య ఎందుకలా మారిపోయారో అర్థం కావట్లేదు అని చెప్పి అనగానే, ఎందుకు అర్థం కాదు బావా, నీకు తెలీదా వాళ్ళు ఎందుకలా బిహేవ్ చేస్తున్నారో? లేనిపోని అపార్థాలతో మన జీవితాలతో పాటు వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఆ విషయం మనమే అర్థం చేసుకోవాలి. ఇదంతా మారడానికి కొంచెం టైం పడుతుంది బావా, కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి నువ్వే అని చెప్పి అనగానే, కార్తీక్ ఏమో ఏంటి నాకే సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నావా మీ తాత గురించి, మీ అమ్మ గురించి అనగానే, అలా ఏం కాదు బావా, నువ్వు కూడా నాకు చాలా ముఖ్యం. యాక్చువల్గా చెప్పాలంటే నువ్వే ముఖ్యం కదా. అత్తయ్య కూడా నీతో పాటు ఎంతో బాగా రిసీవ్ చేసుకుంటుంది. మరి అలాంటప్పుడు మీ ఇద్దరిని కాకుండా నేను ఇంకెవరిని పట్టించుకుంటాను చెప్పు? ఇక అమ్మ తాత సంగతి అంటావా? మారుతారు. వాళ్ళకి నిజం తెలిసిన రోజు వాళ్ళే పశ్చాత్తాపడతారు అని చెప్పేసి చెప్తే, సరేలే పద ఇంటికి వెళ్దాం అని చెప్పేసి అనేసరికి, సరే నవ్వు అనగానే, సరే అని చెప్పి మొహమాటంగానే నవ్వుతాడు. బాగానే ఆడుకుంటున్నారు నువ్వు మీ తాత కలిసి అనగానే, మరి ఎక్కడికి పోతుంది రక్త సంబంధం అని చెప్పి ఇంకా దీప అయితే అలాగా మాట్లాడుతుంది. ఇక ఇంటికి వెళ్ళిపోతారు. ఇక మరోపక్క జ్యోత్స్నేమో రూమ్లో కూర్చొని ఇంకా ఇరిటేట్ అవుతూ ఉంటుంది. కార్తీక్ ఇంకా దీపకి జల్లో పువ్వు పెడతాడు కదా, ఇంకా అది గుర్తు చేసుకొని మరీ చాలా ఇరిటేట్ అయిపోతూ ఉంటే ఒక్కసారిగా రూమ్లోకి గౌతమ్ వస్తాడు. దాంతో ఇంక షాక్ అయిపోతుంది జ్యోత్స్న. ఏంటి వీడొచ్చాడు, అది కూడా డైరెక్ట్గా రూమ్లోకి అని చెప్పేసి లేచి నుంచొని, తాత కింద ఉన్నాడు అని చెప్పి అనగానే, తెలుసు మీ తాతగారే నన్ను పైకి పంపించారు అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వాట్, తాత పైకి పంపించారా అని జ్యోత్స్న అడుగుతుంది. అవును, మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరుగుతుంది కదా, అంటే హాఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ కూడా. సో కొంచెం పర్సనల్గా మాట్లాడే తాతగారు అని అడగానే, వెళ్ళి బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడుకోండి అన్నారు. అందుకే వచ్చాను అంటే, సరే పద మనం బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి ఎగ్జిట్ అవుతుంది. జ్యోత్స్న అలా మాట్లాడేసరికి, వద్దు నాకు ఇక్కడే కంఫర్టబుల్గా ఉంది అని చెప్పి అంటాడు గౌతమ్ అయితే. ఇక ఆ మాటకి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఏంటి జ్యోత్స్న, నువ్వు నాతో అస్సలు ఫ్రీగా లేవు. ఎందుకు చెప్పు? నేను నీకోసం దీపని చంపడానికే ప్రయత్నించాను, కానీ దాని అదృష్టం బాగుండి బతికిపోయింది. అందుకే కదా మన ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. అయినా నువ్వెందుకు ఇలా మొహమాటంగా ఉంటున్నావో నాకు అర్థం కావట్లేదు. ఏది ఏమైనా కూడా నువ్వు నాతో ఇలా మొహమాటంగా ఉంటే నాకు బాధగా ఉంటుంది కదా.
అది ఇది అని చెప్పేసి ఇంకా చేతి పట్టుకుని ఇంకా 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 ఓ నలిపేస్తూ ఉంటాడు. ఇక అప్పుడు జ్యోత్స్నకి అమ్మో ఈ జిడ్డుగాడిని ఇప్పుడు వదలకపోతే పెద్ద ప్రాబ్లమే వచ్చి పడేలా ఉంది, వెంటనే గ్రానీని పిలవాలి అని పక్కనున్న ఫోన్లో నుంచి మెసేజ్ పెట్టిద్ది. ఇక పారిజాతమేమో ఇంకా రెడీ అవుతూ మెసేజ్ చూసిద్ది. వాము అర్జెంటుగా రా అంది అంటే ఖచ్చితంగా ఏదో డేంజర్లో ఉందన్నమాట, ఏమైందో ఏంటో పద అని చెప్పేసి ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతుంటే ఇంకా శివనారాయణకి గుద్దుకుంటుంది. నువ్వు ఎప్పుడు కళ్ళు కింద పెట్టుకుని నడవేమో కదా అని చెప్పి తిడతాడు. అబ్బా ఏంటండి అని చెప్పి అనగానే ఇంకా అలా మాట్లాడుతూ ఉండగానే ఏమొచ్చింది గ్రానీకి, ఇంకా రాదేంటి, ఫోన్ చేద్దాం అని చెప్పేసి ఫోన్ చేస్తుంది. ఫోన్ వచ్చేటప్పటికి ఎవరు ఫోను అనగానే అది నా ఫ్రెండ్లేండి అని చెప్పి అనగానే అయితే నీ ఫ్రెండ్ అయితే డీటెయిల్స్ అడగాల్సిన అవసరం కూడా లేదనమాట అని చెప్పి వెటకారం ఆడతాడు. ఇక ఆ తర్వాత అర్జెంటుగా వెళ్ళాలి నేను వెళ్తున్నాను అనగానే ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అంటాడు శివనారాయణ. పైకి జ్యోత్స్న దగ్గరికి అనగానే జ్యోత్స్న దగ్గరికి ఇప్పుడు వెళ్ళకు, గౌతమ్ వచ్చాడు అనగానే వాట్, గౌతమ్ వచ్చాడా అని చెప్పి షాక్ అయిపోద్ది. ఎందుకు అంత షాక్ అవుతున్నావు, తనతో ఏదో పర్సనల్గా మాట్లాడాలి అంటే వచ్చాడు, అందుకే బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడుకోమన్నాను అనగానే అందుకనేనా ఇది ఇంత అర్జెంటుగా రమ్మంది, వాడు దాన్ని ఏం చేస్తున్నాడో ఏంటో, అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి తనలో తానే అనుకుంటా ఉంటుంది. ఇక శివనారాయణని డైవర్ట్ చేసేసి ఇంకా పారిజాతం అయితే కాఫీ తీసుకొని వెళ్ళిద్ది. బాబు గౌతమ్ బాబు దిగో బాబు నీకు కాఫీ తీసుకొచ్చాను, ఇంట్లో ఎవరు లేరు బాబు టైంకి అది ఇది అని చెప్పేసి ఇంకా అలా కవర్ చేసిద్ది. అయ్యో పర్లేదులేండి అని చెప్పి అనగానే అదేంటి బాబు నీకోసం నేను కాఫీ పెట్టి తీసుకొచ్చాను, అంతేకాదు బీరకాయలతో బజ్జీలు వేస్తున్నాను తినేసి వెళ్దు కానీ అని చెప్పి ఇంకా అలా కవర్ చేస్తుంటే ఇక వద్దులేండి నాకు అర్జెంటుగా వర్క్ ఉంది నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి ఇంకా గౌతమ్ అయితే వెళ్ళిపోతాడు. అమ్మయ్య వాడు అసలు ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నాడు తెలుసా గ్రాని అని చెప్పి అనగానే చేయి పట్టుకుని చూసిద్ది. అబ్బో బాగా నలిపేసినట్టున్నాడే, అయినా చెప్పుతో కొట్టాల్సింది వాడిని అనగానే ఏం చేయను, నా వీక్ పాయింట్స్ వాడి దగ్గర ఉన్నాయి, అందుకే నోరు మూసుకొని నుంచోవాల్సి వచ్చింది అని చెప్పేసి జ్యోత్స్న చెప్పిద్ది. అసలే ఇంట్లో దీప కార్తీక్లు ఎవరు లేరు, ఇంకా మీ అమ్మ నాన్న కూడా లేరు అని చెప్పి అనగానే వాట్ ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అడుగుతుంది. ఇంకా కట్ చేస్తే నెక్స్ట్ ఏమో మరో పక్క ఇంకా కాంచన ఏమో టాబ్లెట్లు వేసుకోను అని అంటూ ఉంటుంది అనసూయతో. ఇక ఆ తర్వాత అప్పుడే ఖచ్చితంగా వీళ్ళిద్దరు వచ్చేస్తారు. ఇక దశరథ్ సుమిత్ర ఇద్దరు వచ్చి ఇక టాబ్లెట్ వేసుకోపోతే ఎలాగా, కొన్నాళ్ళు టాబ్లెట్లు వాడాలన్నారు కదమ్మా అని చెప్పేసి ఇంకా దశరథ్ అయితే అంటాడు, వదిలే అన్నయ్య, మనసు బాగున్నప్పుడు ఎన్ని మందులు వేసుకుంటే మాత్రం ఏం జరుగుతుంది చెప్పు అని చెప్పేసి అనగానే ఇంక సుమిత్ర వచ్చి చేతులు పట్టేసుకుని ఎందుకు వదినా అలా మాట్లాడుతున్నావు, నీ కోపం అంతా నా మీదే కదా, నా మీద తీర్చుకో, అంతేగాని నన్ను పరాయి దానిలాగా చూడకూడదునా ప్లీజ్ అని చెప్పేసి బతిమలాడుతూ ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన వాటిల్లో నేను నిన్ను కానీ నువ్వు నన్ను కానీ ఏనాడు నిందించుకోలేదు, నువ్వు నా కూతురు నిశ్చితార్థానికి వచ్చి దాన్ని ఆశీర్వదించాలి అది ఇది అని చెప్పి అనేసరికి కాంచనాకు బాగా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే కార్తీక్ ఇంకా దీప ఇద్దరు కూడా వచ్చేస్తారు. వచ్చేసరికి ఎవరో వల్ల మన ఇద్దరి మధ్య దూరం పెరగాల్సి వచ్చింది, కానీ ఇదంతా మన ఇద్దరి వల్ల కాదు కదా వదినా, నువ్వు ఎందుకు ఇలా బాధపడుతున్నావు, టాబ్లెట్లు వేసుకో వదినా అని చెప్పి అనేసరికి లేదులే వదినా నాకు వద్దు, నా మనసు కూడా ఏమీ బాగోట్లేదు కదా, అందుకే ఇదంతా నేను చేయలేను అని చెప్పి అనేసరికి లేదు వదినా అంత మాట అనుకు, నీ మేనకోడలు పెళ్ళి నీ చేతుల మీదుగానే జరగాలి, తన నిశ్చితార్థం నీ చేతుల మీదుగానే జరగాలి, అప్పుడే నా మనసు సంతోషంగా ఉంటుంది, నా మనసు సంతృప్తి పడుతుంది, నువ్వు ఇలా మాట్లాడుకు, ఖచ్చితంగా ఈ పట్టు చీర కట్టుకొనే నువ్వు మా ఇంటికి రావాలి, ఖచ్చితంగా మా ఇద్దరి తరఫు నుంచే కాదు మీ నాన్నగారి తరఫు నుంచి కూడా ఆహ్వానం అందింది అని చెప్పి ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటే సుమిత్ర. ఇక ఆ మాటలకి కాంచన ఇంకా ఎమోషనల్ అయిపోద్ది. ఎందుకు వదినా అబద్ధాలు చెప్తున్నావు, అన్నయ్యకి నా మీద ఉన్న ప్రేమ నాన్నకి నా మీద లేదు, ఆ రోజు కూడా ఒక డ్రైవర్ తల్లికి దెబ్బ తగిలిందని ఆవిడ్ని పరామర్శించడానికి అని చెప్పి వచ్చినట్లు వచ్చాడే తప్ప కన్న కూతురికి దెబ్బ తగిలిందని ఒక జాలి కూడా లేదు ఆయనలో, నేను చూశానుగా ఆయన మొహం అని చెప్పి బాగా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. నువ్వు అలా అనుకుంటున్నావు, మీ నాన్నకి నీ మీద కాకపోతే ఇంకెవరి మీద ప్రేమ ఉంటుంది చెప్పు, నువ్వు ఇంకా మనం ఇలా అయిపోయాం కానీ నీ కొడుకు చేసిన పనికి, లేదంటే మనం ఇలా ఎందుకు అవుతాం చెప్పు అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటుంది. అయినా వాళ్ళ మాటల్ని మనసుల్ని మనం ఎక్కడ డిసైడ్ చేస్తాం వదినా, అయినా తప్పంతా నాదే, చిన్నప్పుడు భవిష్యత్తు తెలియక మాటలు ఇచ్చేశాను, ఇప్పుడు వాడి మనసు తెలుసుకోలేక బాధపడుతున్నాను అని చెప్పి అంటే ఇక అప్పుడు దశరథ్ ఏమో కూల్ చేసే ప్రయత్నం చేస్తాడు. సరే సరే ఇక ఇదంతా వదిలేయండి, ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఎంగేజ్మెంట్కి నా చెల్లెల్ని పిలవడం అని చెప్పి అనగానే ఇంక బొట్టు పెట్టి పిలిచిద్ది. ఇది మా ఇంటి అందరి తరఫు నుంచి నీకు అందే ఆహ్వానం, నువ్వు ఈ పెట్టు చీర కట్టుకునే ఇంటికి రావాలి అని చెప్పి అనగానే
ఇక దీపకి కాఫీ పెట్టమంటది. సరే అని చెప్పి పెట్టి తీసుకొస్తే ఇంకా అనసూయ చేతి పంపించింది దీప. అదేంటి దీప రాకుండా నువ్వెందుకు వస్తున్నావు అని చెప్పి అనగానే, లేదు ఖచ్చితంగా దీప ఇవ్వాలి అని చెప్పి కాంచన పట్టుపట్టిద్ది. ఎందుకులే వదినా గొడవలు అని చెప్పేసి ఇంక సుమిత్ర అంటది. నాకు ఆ మనిషియత తీసుకోవడం ఇష్టం లేదు. నీతో పంతానికి మెట్టు దిగమంటే నేను నేల మీద కూర్చోడానికైనా సిద్ధంగా ఉంటాను, కానీ ఆ మనిషితో పంతానికి దిగమంటే ఒక్క మెట్టు కూడా దిగను అని చెప్పి సుమిత్ర తెగేసి చెప్పేసిద్ది. సరే ఇవన్నీ కాదులే, నువ్వు ఈ ఇంటి కోడలివి దీప, ఖచ్చితంగా ఈ ఇంటి కోడలిగా మా వదినికి నువ్వు బొట్టు పెట్టు ఆహ్వానించు అని చెప్పి అనగానే ఇంకా సుమిత్ర అలా చూస్తుంది. దీప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆ మాటకి. ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం